నమస్తే, వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. అనంతపురం జిల్లా కేంద్రంలో దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీలను నిర్వహించడం గర్వకారణమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ త్రిసభ్య కమిటీ సభ్యుడు మ్యాచ్ ఫెర్రర్ తెలిపారు. భారత క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొంటారని, ఈ నెల 5వ తేదీ నుంచి 22వ తేదీ వరకు క్రికెట్ పోటీలు జరుగుతాయని, క్రికెట్ పోటీల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, 5వ తారీఖున జరగబోయే మ్యాచ్ కు సంబంధించి పాసులను జారీ చేశామని, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు. వరకు దులీప్ ట్రోఫీ జరుగుతుంది. 4 టీములు ఉంటాయి. ఈ 4 టీముల్లో ఇండియాలో ఉన్న, మన భారతదేశంలో ఉన్న టాప్ ప్లేయర్స్ అంతా దాదాపు 45 మంది ఈ దులీప్ ట్రోఫీలో పాల్గొంటా ఉన్నారు. నిజంగా చాలా గర్వకారణం అనంతపురంకి ఇటువంటి టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ మన జిల్లాకి రావడము. బీసీసీఐ వారికి నా కృతజ్ఞతలు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి కూడా, తర్వాత అనంతపూర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్. నేను ఇక్కడ మనకు ఎప్పుడు ఇంత పెద్ద క్రీడా ఈవెంట్ ఎప్పుడు రాలే కాబట్టి కలెక్టరు, ఎస్పీ, మిగతా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా మొత్తం పూర్తి సహకరిస్తున్నారు. అందరి సహకారంతో తప్పకుండా ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయగలుగుతాము అనే నమ్మకం ఉంది. తర్వాత మన ఈరోజు వచ్చి అంతా చాలామంది పాసులు తీసుకోవడం జరిగింది. చాలామంది ప్రేక్షకులకి ఇక్కడ వచ్చి ప్లేయర్స్ని చూడాలా, మ్యాచ్ చూడాలా అని చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విన్నపం ఏమంటే వచ్చి ఒక మంచి మ్యాచ్ చూడండి, బాగా ఆనందించండి, సహకరించండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి. మనకి మరీ ఇటువంటివి అనంతపురానికి రావాలంటే బాగా ఇక్కడ అనంతపురంలో ఎటువంటి సమస్య లేకుండా జరుగుతుంది, పబ్లిక్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ పేరు రావాలనే ఆశ నాకు. కాబట్టి అందరి సహకారము ప్రతి ఒక్కరిది అవసరం.